మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే పునరుద్ధానపు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఒకరినొకరు మరి శుభాకాంక్షలు తెలియపరుచుకొని ప్రభువును గణపరచండి. హల్లెలూయా. మంచిది పిల్లల, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు పునరుద్ధాన ఆరాధన. దేవుడు మానవ స్వరూపి అయి ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మానవుడిగా ఈ లోకానికి పరమును విడిచి ఈ లోకానికి భూమికి వచ్చి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసి ఉన్నతమైన కార్యాలు జరిగించి మరి మానవాళి కొరకు ఆయన శ్రమలు పొంది గాయపరచబడి రక్తము కార్చి ప్రాణము విడిచి మరణాన్ని చవిచూసి అలాగనే సజీవుడిగా ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పునరుద్ధానం ఎందుకు అయ్యాడు? దానివలన మనకు కలిగిన కొన్ని మేలులను ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ప్రియులరా ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు పూర్వం 30 సంవత్సరాల వ్యవధిలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం జరిగిందని బైబిల్ పండితులు తెలియపరుస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం దాకా చదువుకుందాం. బైబిల్ లాస్ట్ నుంచి 221వ పేజీ 1వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వారును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తిగా విందాం. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా జరుపుకుంటూ ఉంటున్న పండగ ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానపు యొక్క పండుగ. ఆదివారము అంటే ఏంటి? ఆది అంటే ఏంటి? ప్రారంభము. వారములలో ఏది ప్రారంభం? ఆదివారం. చాలా మంది కొంతమంది సోమవారం మొదలుకుంటారు, కానీ ఆదివారము. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సంఖ్యను ప్రారంభించాడు. ప్రజా సంఖ్యలో ఆయన ఏర్పరచబడి లెక్కలు ప్రారంభించబడింది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6 రోజులు మానవునికి కావలసిన సమస్తమును సృష్టించి 6వ దినమున మానవుని సృష్టించి మానవునికి ప్రియులరా అంతటిని సమర్పించి అధికారం ఇచ్చి ఈ లోకములో ప్రియులరా ఆయన లెక్కలోకి వచ్చిన దేవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. ఎందుకు ఈ ఆదివారం ప్రారంభ దినములో ఆయన ఎందుకు లేచాడు? పునరుద్ధానం ఎందుకు అయ్యాడు అంటే, నీనా చేసిన పాపము నిమిత్తమై. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చి జీతం మరణము. దేవుడు నియమించబడిన ఆయన స్వరూపంలో చేసుకున్న మానవుడు చేసిన పాపములో పడిపోయాడు కనుక పాపము నిమిత్తమై ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చి జీతం మరణము కనుక ప్రియరా ఈ పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు, పాపమును క్షమించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి
ప్రియుల పునరుద్ధరణగా ఆయన ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, చాలా మంది నేనే పాపం చేశానండి, అందుకే ఇక్కడ యోహాను భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. మానవుడు ఏమై ఉన్నాడంటే పాపములోనికి వెళ్ళిపోయాడు, వెలుగులో లేడు, పవిత్రతలో లేడు, పరిశుద్ధతలో లేడు, దేవుని మహిమలో లేడు, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో లేడు, దేవుడిచ్చిన ఇక ప్రియులరా దేవుడిచ్చిన కృపలో లేడు, పాపంలో పడిపోయాడు. మానవుణ్ణి మొదటిగా మహిమతో నింపాడు, మహిమాత్మతో నింపాడు, మహిమ శరీరంతో నింపాడు. ఇదిగో శ్రేష్టమైన దానిలోకి మానవుణ్ణి ఏర్పాటు చేసినప్పుడు ఉంచినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, మానవుడు సాతాను చేత పట్టబడి సాతాను యొక్క కుయుక్తిలోకి వెళ్ళిపోయి, సాతాను యొక్క హస్తపులోకి వెళ్ళిపోయి, సాతాను యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయి, సాతాను యొక్క మోసంలోనికి వెళ్ళిపోయి, దేవుడు తినవద్దన్న పనులను తిని పాపంలోనికి మానవుడు వెళ్ళిపోయాడు, అంధకారంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఆ యొక్క అంధకారంలో పాపంలో పడిపోయిన ఈ యొక్క మానవుని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క వెలుగులోనికి వచ్చి ఆయన నడుస్తున్న ఆ వెలుగులోనికి మనము నడుచునేలా మనతో ఆయనతో ఉన్న తెగిపోయిన సంబంధాన్ని కలుపుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి మనలను ఆయన పునరుద్ధానం ద్వారా మనలను ఆయన క్షమించుటకు యేసుక్రీస్తు మరణమును గెలిచి పునరుద్ధానుడుగా ఈ లోకంలోనికి ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఎట్లాగంట? పునరుద్ధానుడుగా. ఏ విధంగా? పునరుద్ధానుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎత్తబడ్డాడు.